అండి, నేను మీ జబర్దస్త్ గడ్డం నవీన్. చూస్తూనే ఉండండి ఎంఆర్ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంఆర్ న్యూస్ కావాలి. నమస్కారం, ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో 155 మంది విభిన్న ప్రతిభావంతులను గుర్తించి విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 155 ఎలక్ట్రికల్ ట్రైసైకిళ్లను ఎంపీ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్రల సమక్షంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావలి నియోజకవర్గంలో ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహించడం చాలా శుభపరిణామం అన్నారు. అంతేకాకుండా నెల్లూరు జిల్లాలో కూడా ప్రతి నియోజకవర్గంలో ఈ ఎలక్ట్రికల్ ట్రైసైకిళ్లను దివ్యాంగులకు అందజేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా కావలి నియోజకవర్గంలో ఇంకా ఎవరైనా విభిన్న ప్రతిభావంతులు ఉంటే వారు ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదించి అక్కడ తమ యొక్క సర్టిఫికేటును అదేవిధంగా ఆధార్ కార్డును అందజేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే త్వరలోనే వారికి కూడా ఎలక్ట్రికల్ ట్రైసైకిళ్లను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కావలి నియోజకవర్గంతో పాటు నెల్లూరు జిల్లాలో కూడా ఎక్కడ కూడా విభిన్న ప్రతిభావంతులు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఎలక్ట్రికల్ సైకిల్ అందజేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నామన్నారు. అంతేకాకుండా కావలి నియోజకవర్గానికి అనేక విధాలుగా కూడా అభివృద్ధి పదంలో నడిపించేందుకు తను కృషి చేస్తానని ఆయన తెలిపారు. నేను అక్కడ లోకల్ ఉన్న వాళ్ళ పిఆర్ఓకి పంపిస్తే వితిన్ ద 24 hours లో గడ్కరీ గారిని కలిసి లెటర్లు ఇచ్చి అక్కడి నుంచి నాకు ఫోన్ చేస్తే గడ్కరీ గారు అన్నం మీద గౌరవంతో రెండింటి శాంక్షన్ చేశాడు. ఒకటి కావలి ట్రంక్ రోడ్డు విస్తరణలో డ్రైన్ టు డ్రైన్ కి 17 కోట్ల రూపాయలు మంజూరయ్యి ఇప్పుడు టెండర్ దశలో ఉన్నాయని కూడా మీకు తెలియజేస్తున్నా. రెండోది, ఈ రోజున బైపాస్ కోసం అన్న ఇచ్చిన వెంటనే వితిన్ ద 15 days లోనే వాళ్ళ అధికారులు వచ్చారు, వీటిని పరిశీలించారు. నిన్నటి రోజున బీసీ జనార్దన్ రెడ్డి గారు మొన్నటి రోజున వాళ్ళందరితో కూడా నేషనల్ హైవే వాళ్ళతో కూడా కాన్ఫరెన్స్ కూర్చొని వాళ్ళందరితో కూడా మాట్లాడి తొందరలో కూడా దానికి కూడా బైపాస్ కూడా మంజూరు కాబోతుందని కూడా విషయం తెలియజేస్తున్నా. అంటే వాళ్ళు నిరంతరం కూడా మన కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాడు. నిజాయితీ పరుడు, నిడారంబరంగా ఉంటాడు. ఎంత ఉన్నా ఎదిగే కొద్ది ఒదుగుతాడు. ఎంతమంది పిల్లలు చెప్పినా వింటూనే ఉంటాడు. నేను ఉదయం అల్లూరు దాన్ని కూడా అడిగితే ఇది ఒక్కటి మనం ముఖ్యమంత్రి ద్వారా పంపించాలి కృష్ణారెడ్డి, ఇద్దరు కూడా అడిగింది, దాన్ని కూడా సాధిద్దామని చెప్పారు. అన్న మీ నాయకత్వంలో తప్పకుండా అల్లూరు ప్రాంతం, అల్లూరుకి బైపాస్ రావాల్సిన అవసరం ఉంది. అల్లూరుకి ఆ రోడ్డు కూడా వేస్తే మన కావలిలో ఇంకా రోడ్ల పరంగా ప్రజలకు ఏ రకమైన అసౌకర్యంగా జరగకుండా ఉంటుంది. అది కూడా రోడ్డు మీరు చేపించండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా. ఆయన జన్మించింది అల్లూరులో నేను బీదా రవిచంద్ర అన్న క్యాన్వాస్ పోయినప్పుడు ఆ ప్రాంత వాసులందరూ అడిగింది, ఇది పేరుకు నగర పంచాయతీ అయినప్పటికీ కూడా ఒక్క లైట్లు కూడా లేవంటే ఆయన మొన్న ఢిల్లీ నుంచి ఎస్టిమేషన్ అడిగితే ఇక్కడి నుంచి వేసి పంపించాం. ఎప్పటికి వస్తాయో ఇవన్నీ కామన్ గా జరిగాయి కదా అనుకున్నాం. కానీ ఢిల్లీలో శాంక్షన్ చేపించి అక్కడి నుంచి నాకు ఫోన్ చేసి కృష్ణయ్య అల్లూరుకి సెంట్రల్ లైటింగ్ శాంక్షన్ అయిందని చెప్పాడు. ఆయనకి ఈ సందర్భంగా మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రోజున బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞాన ప్రకారం కావలి కనకపట్ట అవుతుందంటే దానికి కారకులు చంద్రబాబు అయితే దానికి నాంది పలికి ఆ బాధని పదాల మీద మోసుకొని బీపీసీఎల్ కంపెనీ కావలికి వచ్చిందంటే 50% కృషి ఒక్క వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పాలి. ఇది మీకు అందరికీ ఎవరికి తెలియదు. ఎందుకంటే రాష్ట్ర చీఫ్ సెక్రటరీ తీసుకోపోయాడు, మన డీజీపీ, మన డిఐజీ వాళ్ళ మిస్సెస్ అక్కడ దాంట్లో డైరెక్టర్ గా ఉంది, ఆమె కూడా ఐఏఎస్ ఆఫీసర్. ఆమెతో మీటింగ్ లో పెట్టాడు, మా కావలికి రావాల్సిన అవసరం ఉందని చెప్పాడు. ఎన్నిసార్లు తిరిగితే ఈ రోజు బీపీసీఎల్ మన కంపెనీ కావలికి వచ్చిందంటే దానికి మనందరం కావలి అసలు జీవితాంతం కూడా మనం ఎంపీ అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతగా ఉండాలి. ఎప్పటి నుంచే నిర్వీర్యమైన దామవరం ఎయిర్పోర్ట్ ఎక్స్ఎమ్మెల్యే గారికి గ్రామాలు అమ్ముకోవడానికి ఒక అడ్డాగా మారింది. ఎయిర్పోర్ట్ కి బీదా రవిచంద్ర 800 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేపిస్తే ఆ 800 ఎకరాల గ్రావెల్ ఎత్తుకున్నది కదా వైసీపీ గవర్నమెంట్. కానీ మళ్ళా రాగానే మన నెల్లూరు జిల్లా అంటే భారతదేశంలో కాదు ప్రపంచ నలుమూలలో నివసించేటువంటి నెల్లూరు జిల్లా వాసులకి ఎయిర్పోర్ట్ లేదంటే మనందరూ కూడా బాధాకరం. కాబట్టి నెల్లూరు జిల్లాలో ఎయిర్పోర్ట్ రావాలి, అది దామారంలోనే పెట్టాలి, దామారంలో ఎయిర్పోర్ట్ తీసుకురావాలని ఎయిర్పోర్ట్ అధికారులందరినీ కూడా 2 నెలల కిందట ఈ దామారం ప్రాంతానికి వచ్చారు. ఈ రోజున వారి కృషి ఫలితం 30 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్ కి 10 రోజుల నాడే ఆర్టీఓకి వచ్చినాయి. రైతులకు కూడా డబ్బులు ఇప్పుడు 246 ఎకరాలకు భూములకి ఈ రోజు నిధులు కూడా వచ్చినాయి. ఇంకొక 400 ఎకరాలుగా తీసుకోవడం జరిగితే అతి తొందరలో సోదరుడు రవిచంద్ర చెప్పినట్టు దామారం ఎయిర్పోర్ట్ కూడా రాబోతుందని కూడా తెలియజేస్తున్నా. ఇదే విధంగా ఈ రోజున మనందరి కళ బిట్టగుంట, ఒకప్పుడు ఎలుగుందని కళ
బిట్టగుంటగానే ఒక రకమైనటువంటి ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు బిట్టగుంట దూరమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ బిట్టగుంట అభివృద్ధి చేయాలని ఈరోజు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఒక ఇండస్ట్రీ తీసుకురావడానికి ఈరోజు కృషి చేస్తున్నాడు. నేను కూడా సీఎం గారిని కలిసి మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ని ఇక్కడ పెడితే 10,000 మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తారు, దానికి అవకాశం ఉంటుందని నేను కూడా ముఖ్యమంత్రి గారికి నివేదికలు ఇవ్వడం జరిగింది. అన్న నేను బేద రవిచంద్ర బేద మాస్టర్లో కలిసి తప్పకుండా అతి తొందరలో బిట్టగుంట కూడా ఒక శుభవార్తని అందించే కార్యక్రమాన్ని కూడా నాంది పలకబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మేమందరం కూడా ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నాడు, నలుగురు మేము ఇక్కడ ఉన్నాం, పంచ పాండవులాగా కావాలని కాపు కాసుకుంటూ నిరంతరం కూడా కావాలని అభివృద్ధి చేసేదాన్ని కృషి చేస్తామని ఎల్లవేళ అందరూ అనుకుంటారు. ఈ సందర్భంగా మాట చెప్పాలా, నాకు విపిఆర్ గారికి ఏదో తేడాలు ఉన్నాయి, మేము ఒకటే, మా భావాలు ఒకటే. ఆయన కల్మషం లేని వ్యక్తి, నేను కల్మషం లేని వ్యక్తి. ఆయన తన ఆస్తులు కరిగిపోతున్నా ఆయన కోట్లు ఖర్చు పెడుతున్నాడు, నేను లక్షలు ఖర్చు పెడుతున్నా. ఇద్దరి ధ్యేయం ఒకటే, ఈ కావాలని అభివృద్ధి చేయటమే. అది నిరంతరం జరుగుతుంది. ఇంకొక సందర్భంలో 10 నెలల కాలం పూర్తయింది. కార్యకర్తల్లో ఇంకా ఒక నిరాశ ఉంది, ఏంటి మా బతుకులని, మా భవిష్యత్తు ఏంటని. తప్పకుండా కార్యకర్తలకి తప్పకుండా అన్ని విధాలుగా మేము అందరం కూడా సహాయ సహకారాలు అందిస్తాం. మీకు అన్ని పదవుల్లో కావచ్చు, వర్కర్లో కావచ్చు, ఏ వర్క్ వచ్చినా ఈ కావలి గడ్డ మీద పక్క నియోజకవర్గం వాళ్ళు వచ్చి వర్కర్లు చేయరు. అది మా బీజేపీ జనసేన తెలుగుదేశం కార్యకర్తలు తప్ప. ఇక్కడ ఉంటూ జరిగితే మన కార్యకర్తలే వర్కర్ చేయాలి, ఏది జరిగినా మన కార్యకర్తలే పొందాలి, ఏమి జరిగినా కార్యకర్తల కోసం మేము అందరం కూడా కృషి చేస్తామని ఆ ధైర్యాన్ని మీకు అందిస్తున్నామని కూడా తెలియజేస్తున్నా.